పొద్దుతిరుగుడు పువ్వు మనందరికీ తెలుసు ఎలా ఉంటుందంటే పసుపు కలర్లో ఉంటుంది. అది ఇంచుమించు 6 అంగుళాలు 5 అంగుళాలు వెడల్పు ఉంటుంది. చుట్టూ ఏమో ఎల్లో కలర్ ఉంటుంది. మధ్యలో నలుపు లేకపోతే ముక్కుపోవడం కలర్ ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ పువ్వు మొట్టమొదటిసారి కనిపెట్టింది ఎక్కడంటే అమెరికా దేశంలో. అమెరికా దేశంలో దాన్ని గుర్తించారు. ఈ పువ్వులో ఉన్న విచిత్రం ఏంటంటే ఈ జడకే పనికిరాదా, గుడికి పనికిరాదు. సర్లే ఇంత బాగుంది కదా, ఇంత ఆనందంగా ఉంది కదా అని ఎవరైనా పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేసుకుంటారా అంటే దానికి చేసుకోరు. ఈ పువ్వు జడకు పనికిరాదు, డెకరేషన్స్కి పనికిరాదు, గుడి దగ్గరకు కూడా పనికిరాదు. అర్థమైందా? కానీ పువ్వు చూడడానికి ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి దీని నుంచి ఒక 3 పాఠాలు ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. పొద్దుతిరుగుడు పువ్వు ఏం చేస్తుందంటే పొద్దు ఏ పక్క ఉంటుందో అటు తిరుగుతూ ఉంటుంది. పొద్దుట ఈ పక్క ఉంటే ఈ పక్క, ఈ పక్క ఉంటే ఈ పక్క, ఈ పక్క ఉంటే ఈ పక్క. ఎందుకు పొద్దుతిరుగుడు పువ్వు ఇలా తిరుగుతుందంటే సూర్యుడు ఏ పక్క ఉంటే ఆ పక్క తిరుగుతుంది. బైబిల్లో రాయబడి ఉంది మన ప్రభు నీతి సూర్యుడు అని. అంటే యెహోవా సూర్యుడు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. అంటే దేవుడు ఎటువైపు తిరిగితే మనం అటువైపు తిరగాలి. ఈ పువ్వు ఏం చేస్తుందంటే ఆ సూర్యుడు ఎటువైపు అయితే తిరుగుతాడో ఈ పువ్వు కూడా ఏం చేస్తుందంటే అటువైపు అలా తిరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే దేవుడు ఈ రోజు నన్ను ఎలా నడిపించగలడని అనుకుంటా ఉన్నాడు, ఆ నడిపింపుని మనం తెలుసుకోవాలి. సూర్యుని వైపు అలా చూస్తూనే ఉంటుంది. సూర్యుడు కొద్ది కొద్దిగా కదులుతూ ఉంటే ఇది కూడా ఏం చేస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని దేవుని వైపు అలా చూస్తూ ఉంటే, దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయన యొక్క కదలికలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఆయన యొక్క ఆలోచనలు ఏంటో అర్థమవుతాయి. ఆయన యొక్క నడిపింపు ఏమిటో ఖచ్చితంగా మనం తెలుసుకోగలం. ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన ఏ వైపు అయితే నడుస్తూ ఉన్నాడో ఆ వైపు ఖచ్చితంగా మనం నడవగలం. ఆయన నడిపింపు మనకు కావాలి. దేవుని చేత ఎందరైతే నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడును. అంటే దేవుని కుమారుడు అనే ప్రతి ఒక్కడు కూడా దేవుని చేత నడిపించబడాలి. దేవుని నడిపింపులో ఉండాలి, దేవుని యొక్క చిత్తంలో ఉండాలి, దేవుని యొక్క అడుగు జాడల్లో ఉండాలి. అర్థమైందా? ఆయన చిత్తంలో ఆయన అడుగు జాడల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దీవించబడతాం. ఇది ఎప్పుడైతే అలా ఆ సూర్యుడు ఎటు తిరిగితే అలా తిరిగిందో మనం కూడా ఏం చేయాలో తెలుసా, ఆయన వైపు తిరగాలి. ఆయన ఎటు వెళ్తా ఉన్నాడు అంటే దేవుని చిత్తానికి మనం ఏం చేయాలంటే అంకితం చేసుకోవాలి. దేవుని చిత్తానికి మనం సమర్పించుకోవాలి. దేవుని చిత్తానికి మనం అంకురార్పణ గావించుకోవాలి. ఈ పువ్వు మనకి ఏమి నేర్పిస్తుందంటే పువ్వు ఏం చేస్తుందంటే సూర్యుని వైపు తిరుగుతూ ఉంది. మనం కూడా ఎలా తిరగాలంటే దేవుని ఆలోచన ఏమై ఉందో, దేవుని చిత్తం ఏమై ఉందో, దేవుని ప్రణాళిక ఏమై ఉందో అటువైపు మనం ఏం చేయాలంటే తిరగాలి. రెండోది ఏంటంటే ఈ పువ్వు ఏం చేస్తుందంటే పొద్దుతిరుగుడు పువ్వు ఈ సూర్యుని వైపు ఇలా తిరుగుతూ ఉంటుంది కదా. ఎందుకు తిరుగుతుందంటే ఈ పువ్వు మధ్యలో బ్లాక్గా ముక్కుపోవడం కలర్లో ఉంటుంది. దాని లోపల గింజలు ఉంటాయి. తెలుసా మీకు? గింజలు ఉంటాయి. ఎన్ని గింజలు ఉంటాయండి అని మీరు నన్ను అడిగారు అనుకో 1000 గింజలు ఉంటాయంట. ఎన్ని గింజలు? 1000 గింజలు. ఈ గింజలు తయారవ్వాలంటే ఇదేం చేయాలంటే సూర్యునిలో ఉన్న ఆ రశ్మి, సూర్యులో ఉన్న ఆ శక్తి, సూర్యులో ఉన్న ఆ వేడి ఇంచుమించు 6-7 గంటల వేడి దీనికి తగలాలి రోజుకి. కాబట్టి ఈ 6-7 గంటల ఆ సూర్యులో ఉన్న శక్తి తనలో రావడానికి, అది సూర్యరశ్మిని పొందుకోవడానికి అదేం చేస్తుందంటే ఆరాటపడుతుంది. నేను ఏమంటానంటే దీన్ని బట్టి మనలో ఉన్న ఆత్మీయ లక్షణాలు అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి తెలుసా, దేవుని శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుని శక్తిని మనం ఏం చేయాలంటే పొందుకోవాలి. దేవుని శక్తిని పొందుకోవాలంటే దేవుని వైపు చూడాలి. ఆ సూర్యునిలో ఉన్న ఆ వేడిమి రావడం వల్ల తనలో గింజలు తయారైనట్లు మనం దేవుని వైపు చూసినప్పుడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు మనలో ఉన్న విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, మనలో ఉన్న ఒక్కొక్క లక్షణం పెరుగుతూ ఉంటుంది, మనలో ఉన్న పరిశుద్ధత పెరుగుతూ ఉంటుంది, మనలో ఉన్న అవలక్షణం బలహీనమై మనలో ఉన్న మంచి లక్షణాలు ఒక్కొక్కటిగా తయారు చేయబడతాయి. అర్థమవుతుందా?
ఆ గింజలు గట్టిగా తయారవడానికి సూర్యుడి రశ్మి ఎలాగైతే అవసరమో, మనలో ఉన్న ఆత్మీయ గుణాలు అభివృద్ధి చెందడానికి మనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలుసా? దేవుని శక్తి ఏం కావాలండి? దేవుని శక్తి ఎవరికి కావాలి? కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, దేవుని శక్తి కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని యొక్క శక్తిని మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. అది పొందుకున్నప్పుడు మనలో ఉన్న విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనలో ఉన్న పరిశుద్ధత అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనలో ఉన్న ఒక్కొక్క గుణం, సద్గుణం అనేది, మనలో ఉన్న భక్తి అనేది అది ఏం చేస్తుందంటే ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, అది ఉపయోగకరమైనదిగా మార్చబడుతుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే తనలో ఉన్న విత్తనాలు అవి పరిపక్వత చెందడానికి, అవి తయారవడానికి అది ఎవరి మీద ఆధారపడ్డదో తెలుసా? సూర్యుడి మీద. అంటే మనలో దేవుని యొక్క క్రియలు అవి ఒక్కొక్కటిగా తయారవ్వాలంటే ఖచ్చితంగా మనం ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? మీకు చాలాసార్లు చెప్పాను, ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు పరలోక రాజ్యాన్ని చిన్న పిల్లలతో నింపాలని అనుకోవడం లేదు. అర్థమైందా? చెప్పండి. దేవుడు పరలోక రాజ్యాన్ని చిన్న పిల్లలతో నింపాలనుకోవడం లేదు. మీకు ఒక మాట చెప్పనా? ఈ గదిలో, ఈ చర్చిలో చిన్న పిల్లలను ఒక 20 మందిని కూర్చోబెట్టి, తలుపేసి, వారికి కావాల్సిన ఆహారాన్ని లోపల పెట్టి, మంచినీళ్ళు లోపల పెట్టి, తలుపేసి బయటికి వెళ్ళిపోండి. ఏం చేస్తారు వాళ్ళు? ఒకటే ఇక్కడే, 2 ఇక్కడే, సమస్తం ఇక్కడే. ఆ 1, 2 వెళ్ళినోడు ఊరుకుంటాడా? ఆ చేయి పెట్టి ఇలా కొడతా ఉంటాడు, పక్కోడికి రాస్తూ ఉంటాడు, లేకపోతే వాడు రాసుకుంటాడు, దాన్ని పిసుకుతూ ఉంటాడు. అర్థమైందా? చిన్న పిల్లలందరూ ఒకే చోట ఎలా ఉంటుంది? చాలా గలీజ్గా ఉంటుంది, చాలా సిరాగ్గా ఉంటుంది, అసహ్యం పుడుతుంది. దేవుడు కూడా పరలోక రాజ్యాన్ని చిన్న పిల్లలతో నింపాలనుకోవడం లేదు. ఇటువంటి పరిపక్వత లేని, ఇటువంటి ఆత్మలేమి కలిగిన వాళ్ళని దేవుని రాజ్యంలో పెట్టుకోడు. దేవుని రాజ్యం సంపూర్ణుది. హల్లెలూయా. సంపూర్ణులు మాత్రమే దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలరు. ఆ సంపూర్ణత మనం పొందుకోవాలంటే, మనలో ఉన్న లక్షణాలని మనం అభివృద్ధి పరుచుకోవాలంటే ఖచ్చితంగా దేవుని వైపు తిరిగి ఆయన శక్తిని పొందుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అర్థమైందా? తనలో ఉన్న గింజలు ఒక్కొక్కటి పింకు పట్టి, ఎప్పుడైనా చూసారు గింజల్ని? ఒక ఆవిడ కువైట్ నుంచి వచ్చింది, ఇంత ప్యాకెట్ ఇంత ఉంది, ప్యాకెట్ పట్టుకొచ్చి పాస్టర్ గారు ఎంతో విలువైందండి మీకు తెచ్చిస్తున్నానని ఇచ్చింది. అంటే గట్టిగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. ఏంటన్నా ఈ తెచ్చింది అనుకున్నా. అట్ల గురించి నెట్లో చదివితే తెలిసింది ఆరోగ్యానికి మంచి అని. అర్థమైందా? ఆ పెంకి ఎంత గట్టిగా ఉందంటే గట్టిగా కొట్టాలి, అది కొట్టి కింద తినాలి. అంటే అవి అంత గట్టిగా తయారవడానికి కారణం ఏంటంటే 7, 8 గంటలు ఆ వేడిని భరించాలి. అలాగే మనం పరిపక్వత చెందాలంటే దేవుని సన్నిధిలో ఎంత సమయం గడిపితే అంత వేడిగా, ఆ వేడి తగిలి అంత గట్టిగా మార్చబడతాం. గుండె ధైర్యం, విశ్వాసం, ఆ సద్గుణాలు ఇవన్నీ కూడా మనలో గట్టితనాన్ని ధరించుకుంటాయి. కాబట్టి అపవాది ఎన్ని ప్రయత్నాలు నీ మీద వేసినా నువ్వేం చేస్తావంటే నీ గింజ పగలదు. అర్థమైందా? గింజను కొట్టి తినాల్సి వచ్చినట్టు అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా నీలో ఉన్న విశ్వాసం పగలదు. ఒకటి, అది ఏం చేస్తుందంటే సూర్యుని వైపు తిరుగుతుంది. కనుక మనం దేవుని మీద ఆధారపడాలి. 2, ఏం చేస్తుందంటే సూర్యుని నుండి శక్తిని పొందుకుంటుంది. అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తిని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇంకో విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. ఈ పువ్వు ఎలాగుంటుంది? ఈ పువ్వు ఎలాగుంటుంది? ఎల్లో కలర్గా, చూడడానికి అందంగా ఉంటుంది. అర్థమైందా? దాన్ని అసహించుకునే వాళ్ళు లేరు. చాలామంది ఏం చేస్తారంటే చిన్నపిల్లల పుట్టినరోజులు జరిగితే ఖచ్చితంగా ఆ ఫ్లవర్ని వెనకాల వేస్తారు. ఎందుకు ఉంటుందంటే అందంగా ఉంటుంది. మన జీవితాలు కూడా అంతే అందంగా ఉండాలి. అర్థమైందా? మనల్ని చూడగానే మన ముఖంలో దైవికమైన కళ ఉట్టిపడాలి. అర్థమైందా? ఏ కళ? దైవికమైన కళ. ఒక ఆయన ఒక మాట అన్నాడు, మీ అందరికీ తెలిసిందే, మోకాలు నల్లబడితే మొఖాలు
తెల్లబడతాయి. మోకాలు నల్లబడ్డాయి అనుకో, మోకాలు తెల్లబడతాయి. ఎందుకు మోకాలు నల్లబడతాయి, మోకాలు తెల్లబడతాయి అంటే, నువ్వు మోకాళ్ళుండి ఆయన వైపు చూస్తున్నావు. ఎవరి వైపు? నీతి సూర్యుడైన ఆయన వైపు చూస్తున్నావు. ఆయన కాంతి ఏమవుతుందంటే నీ మీదకొచ్చేస్తుంది. కాబట్టి నీ ముఖం ఏమవుతుందంటే ఆ దైవికమైన లక్షణాలు పుణుకుపుచ్చుకుంటా ఉంది. ఆ ముఖం ఎంతో అందంగా మార్చబడుతుంది. మోషే కొండ మించి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం చూడలేకపోయారు. ఎందుకంటే దైవిక కళ ఏం చేసిందంటే ఆవరించేసింది. ఈ పువ్వు చూడగానే ఎంతో అందంగా కనబడినట్లు మనం ఎలా ఉండాలంటే, సరైన వస్త్రం లేకపోయినా పర్లేదు, సరైన వసతులు లేకపోయినా పర్లా, సరైన గృహం లేకపోయినా పర్లా, ఈ ముఖం మీద దైవిక కళ ఖచ్చితంగా అవసరం. మీ ముఖం బట్టి మీరు భక్తిపరులో కాదు, మీ ముఖం బట్టి మీరు పరిశుద్ధులో కారు, మీ ముఖాన్ని బట్టి వీరు దేవుని సంబంధులో కారు అని ఏం చేస్తుందంటే స్పష్టంగా తెలియజేస్తుంది. రాత్రంతా తాగేసినోడు ఉదయం వాడు ముఖం ఎలా ఉంటది? ఇవన్నీ ఉబ్బిపోయి అర్థమైందా? ఈడు తాగుబోతాడని స్పష్టంగా తెలియజేస్తది. అర్థమైందా? వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం పలుకుతది. కాబట్టి మన ముఖం ఎలా ఉండాలంటే దైవిక కళతో, దైవిక కళను సంతరించుకునే వారిగా మనం ఎలా ఉండాలంటే అలా ఉండాలి. ఈ పువ్వుని ఒకటి ఏం చేస్తుందంటే దేవుని మీద ఆధారపడాలని తెలియజేస్తుంది. 2 ఏం చేస్తుందంటే దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని చూపిస్తుంది. 3 ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆ ముఖ కవలిక, ఆ దేవుని యొక్క దైవిక గుణం మనలో కనిపించాలని తెలియజేస్తుంది. ఇంకా కొన్ని